జై శ్రీరామ్. వందే మాతరం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూశాను. 7 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అందులో ఒక అమ్మాయి పాస్ అయింది, కానీ ఫెయిల్ అవుతానేమని డౌట్తో సూసైడ్ చేసుకుంది. చాలా బాధ వేసింది. పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావు. ఇక్కడ ద ఫండమెంటల్ పాయింట్, ఎందుకు మన దేశంలో సూసైడ్స్ ఇంతగానో ఎందుకు పెరుగుతున్నాయి? అత్యంత ప్రాచీనమైన నాగరికత, సంస్కృతి, గొప్ప పరంపర, గురు పరంపర కలిగినటువంటి, గొప్ప వేద వాన్మయం కలిగినటువంటి భరత జాతి, భరతఖండం అత్యంత ప్రాచీనమైన ఈ దేశము, ప్రపంచానికే సంస్కృతిని, నాగరికతని ఇచ్చినటువంటి దేశం లోపల ఇంతగా యువత ఇంతగా నిర్వీర్యమైపోయి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కోసము సూసైడ్ చేసుకుంటున్నారంటే దాని వెనుక పేరెంట్స్ యొక్క పెంపకం లోపల ఎంత పెద్ద లోపం ఉన్నదని మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పేరెంట్స్ ఎంతగా ప్రెషర్ పెడుతున్నారు, అక్కడ కాలేజీలలో మేనేజ్మెంట్స్ ఎంతగా ప్రెషర్ పెడుతున్నాయి ర్యాంక్స్ కోసమని. ప్రైవేట్ యాజమాన్యాలు లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ డబ్బులు బాగా గుంజుతూ పేరెంట్స్ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ప్రెషర్తో పిల్లలను పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు, అటు కాలేజీలలో మేనేజ్మెంట్స్, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్స్ ప్రెషర్ చేస్తున్నాయి. దాన్ని తట్టుకోలేక ఆ ప్రెషర్కు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. దాంతో మెంటల్ డిప్రెషన్లో పోతున్నారు. అన్ని రకాల ఎన్నో సైకోసోమాటిక్ డిజార్డర్స్, యాంగ్జైటీస్, టెన్షన్స్ వచ్చి నానా రకాలుగా మానసికమైన స్ట్రెస్కు గురవి సూసైడ్ చేసుకునే కాడికి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారనమాట. ఒకవేళ ఇంటర్మీడియట్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, లేకపోతే ఉంటే మీరే పని చేసుకొని బతికొచ్చండి. ఈ ప్రపంచంలో పడ ఎంతమంది 2-3 పిల్లలు వేసుకొని హాఫ్ డజను 2 డజన్లు పిల్లకాలను పుట్టించేటోళ్ళు మంచిగానే బతుకుతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ మన దగ్గర నుంచి దోచుకొని వాళ్ళకి అన్నీ ఇస్తూనే ఉన్నది. చూసారుగా నిన్న మొన్న రాహుల్ ఫేక్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు. వాళ్ళ యొక్క మెంటర్ అమెరికాలో ఉంటాడు వాడు, శామ్ పెట్రోడా. వాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అట, వారసత్వ పన్ను అట. అంటే ఎవడైతే కష్టపడి తన పిల్లలకు బాగు చేసుకోవాలి, పిల్లలను పెద్దగా చేసుకుని డెవలప్ చేసుకోవాలి, ఆ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కష్టపడి ఏ సుఖ సంతోషాలు చేసుకోకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా, విలాసాలకు ఖర్చు పెట్టకుండా ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఇల్లులు జాగాలు కొనుక్కొని పిల్లలకి ఇంత ప్రాపర్టీ సంపాదించుకుంటే దాన్ని లాగ్ వేసుకుంటారా? ఇంతకన్నా డెకాయిటీ, ఇంతకన్నా దోపిడీ ఇంకేముంటుంది? ఇందిరాగాంధీ నేషనలైజ్ చేసింది, బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది. అయినా కూడా దాంతో ఎవరు ప్రయోజనం పొందినండి? ఇందిరాగాంధీ నుంచి మొదలుపెట్టుకొని మొన్న సోనియా, యాంటోనియో, ఫేక్ గాంధీ, మన్మోహన్ సింగ్ అనే పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎట్లా తీసుకున్నారు? లలిత్ మోడీ, నీరవ్ మోడీ అని విజయ్ మాల్యా కింగ్ఫిషరు వాడు ఎయిర్లైన్స్ మీద వాడు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని వాడు మొత్తం లాస్ పెట్టి వాడు మొత్తం పారిపోయిందా లేదా ఫారిన్ కంట్రీస్కు? ఆ బదనం అంతా కూడా మళ్ళీ మోడీ మీద వేసిండు. మోడీ ప్రధానమంత్రి అయింది, అప్పుడు ప్రధానమంత్రి అయిందా? కాకపోతే మన్మోహన్ సింగ్ ఉండగానే కదా, ఫేక్ పప్పెట్ మినిస్టర్ ఉండగానే ఇవన్నీ లక్షల కోట్ల దోచుకొని తిన్నారు, మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసినట్టు. ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ జనాభాను తగ్గించుకొని, భారతదేశంలో ఉన్న ఏకైక దేశము హిందూ దేశము, జనాభా తగ్గించుకొని మన దేశం లోపల ఇప్పటికే 9 రాష్ట్రాల్లో మైనారిటీస్ అయిపోయినాం. ఇక్కడ స్కూళ్ళ లోపల, కాలేజీల లోపల విద్యా పేరు మీద ప్రైవేట్ విద్యారంగంలో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఇక హాస్పిటల్లో పోయేది ఉంటే ట్రీట్మెంట్ కోసం మన పోతే లక్షలు దోచుకుంటున్నారు. వైద్యపరంగా దోపిడీకి గురవుతున్నది ఎవరు? మనమే. ఒకడు సొమ్మొకటిది సోకొకటిది. ఒకడు కట్టేవాడు, ఇంకొకడు ఫ్రీగా తినేవాడు. ఫ్రీగా వానికి ఇల్లులు వస్తాయి, వానికి ఫ్రీగా వానికి ఫ్లాట్లు వస్తాయి, వానికి ఫ్రీగా సబ్సిడీ వస్తుంది, ఫ్రీగా బియ్యం వస్తుంది. 6 పిల్లగాళ్ళు ఉంటే 6 షాదీ ముబారక్ వస్తుంది. మన తల్లిదండ్రులు, మన హిందూసుల పెద్దవాళ్ళకు బుద్ధి లేదు, అవగాహన లేదు, తెలివి లేదు.
పిల్లగాళ్ళకి ఎట్లా ధైర్యంగా పెంచాలనే తెలియదు. రామచంద్రుడు రామాయణం, అందుకని నా రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి. రామాయణంలో సీతారామచంద్రుడు ఎంత కష్టపడ్డారు, 14 సంవత్సరాలు వనవాసం చేయలేదా? మహాభారతంలో పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం పోలేదా? అంతకన్నా కష్టాలు ఎక్కువనా? ఏది ఫెయిల్ అయ్యేది ఉంటే మళ్ళీ రాసుకొని మళ్ళీ ఇంకోటి చదువుకోవచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే సొంత వ్యాపారం పెట్టుకొని బతకవచ్చు. వాళ్ళకి పెళ్ళని భయం మనకే ఎందుకుంది? వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోవటం లేదే. తెలంగాణ ఉద్యమంలో పట సూసైడ్ చేసుకునేది ఎవరు? తర్వాత ఎవరు సూసైడ్ చేసుకోలేదు. తెలంగాణ వచ్చినాక ఎవరి రాజ్యం వచ్చింది? రజాకార రాజ్యం రాలే. ఇంకెప్పుడు హిందువులకు కను తెరుచుకుంటాయి? ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. నేను ఒక 20 years బ్యాక్ నేను ఢిల్లీలో యోగా ట్రైనింగ్ చేసిన తర్వాత కొంతకాలము నేను కర్ణాటకలో కూడా ధర్మస్థల అనే ఒక పెద్ద పెద్ద క్షేత్రం ఉంది. చిరంజీవి శ్రీ మంజునాథ సినిమా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. శ్రీ అక్కడ ధర్మస్థలంలో కూడా దేవుడు శివుడు, ఆయన మంజునాథేశ్వర అంటారు. ఆ ధర్మస్థల మొత్తం కూడా చైర్మన్ ధర్మస్థలం యొక్క వచ్చే ఇన్కమ్తోనే ఆ మ్యాంగ్లూర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పాఠశాలలు, కాలేజీలు, ఐఐటీసు, పాలిటెక్నిక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం ఫ్రీ. ఆ ఊర్లో ప్రజలందరికీ ఉచిత భోజనము, పిల్లలందరికీ ఉచిత భోజనము, స్కూల్ విద్య ఫ్రీ, కాలేజ్ విద్య ఫ్రీ, హాస్పిటల్స్ ఫ్రీ, మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ. మనలాంటి భక్తులు దేశం మొత్తం నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులకు 3 days వితౌట్ రెంట్, డబుల్ ఏసీ రూమ్, కాటేజెస్ ఫ్రీ. 3 days మనం ఫ్రీ స్టే చేయవచ్చు. అత్యద్భుతంగా భోజనం ఎంత నీట్గా ఉంటుంది తెలుసా? తిరుమలలో కూడా మీరు అంత నీట్నెస్ చూడలేరు. 10 నిమిషాల లోపల 10,000 మందికి అన్నం వండే సోలార్ కుక్కర్స్ మొట్టమొదటిసారి ఫస్ట్ మన ఇండియాలో వచ్చింది ధర్మస్థలంలో పడినాయి. ధర్మస్థల ఆ పేరు సార్థకమైనటువంటి క్షేత్రము. కృతయుగంలో పడ్డ ధర్మం ఎంత 4 పాదాలు నడిచింది అనేది ఎంత నిజమో, ఇప్పుడు మన ధర్మస్థల పోతే కూడా ధర్మం 4 పాదాలు నడుస్తున్నది ఈనాటికి కూడా. విశేషం ఏంటంటే ధర్మస్థలలో దేవుడు మంజునాథేశ్వరుడు, శివుడు, పూజారులు వైష్ణవులు, శ్రీ వైష్ణవులు. ట్రస్టీ చైర్మన్స్ ఎవరు? జైన్స్. ప్రస్తుతం వీరేంద్ర హెగ్డే గారి తాతగారు, వాళ్ళు మహారాజా, వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు మంజునాథేశ్వరుడు స్వయంగా శివుడు ప్రత్యక్షమై, నాయన ఈ రాజ్యాన్ని సర్వస్వాన్ని నాకే అప్పగించి నా సేవలో తరించు, మీ వంశాన్ని ఎప్పుడే నేను చల్లగా కాపాడుకుంటా, మీ తరతరాలను నేను చూసుకుంటా, మీరు నా వాళ్ళు అని చెప్పిండు. అప్పుడు రాజ్యాన్ని, తన సంపద మొత్తము మంజునాథేశ్వరుడికి రాసిచ్చి కేవలము ట్రస్టీగా, సేవకులుగా ఉండిపోయినారు. వాళ్ళ తాత తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత కొడుకు. ఇప్పుడు 5వ తరాల నుంచి కూడా హెగ్డేసు మంజునాథేశ్వరుడిని సేవిస్తున్నారండి. భారతదేశ ప్రజలందరూ కూడా వెళ్ళి ధర్మస్థలం వెళ్ళి చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి. ధర్మం, మన క్షేత్రాలు ధర్మంగా మనం నిర్వహించుకుంటే, హిందూస్ కనుక హిందూ టెంపుల్స్ కనుక ఆర్గనైజ్ చేసుకొని రన్ చేసుకుంటే, ఆ టెంపుల్స్ మీద వచ్చే ఎకానమీతో మనము మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనమే ఎకానమీని డెవలప్ చేసుకోవచ్చు. మనమే బతకచ్చండి. గవర్నమెంట్ సాయము మనకు ₹1 కూడా అవసరం లేదు. మన దేవాలయాల సుబ్బదిని వాళ్ళు బతుకుతున్నారు, రాజకీయ నాయకులు, మిలిషియలు అందరూ కూడా. పాషాణ మతస్థులకు మన డబ్బులతో కదా వాళ్ళు బతుకుతున్నది. మనకేం కర్మ? మన పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఏంటండి? పోయిన ప్రాణాలు వస్తాయా? వాళ్ళ అమ్మ నాన్న కడుపులో చిచ్చిపెట్టి చచ్చిపోయారు హ్యాపీగా, వాళ్ళు పోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న జీవితం అంతా గోడుకుండా ఎడవాల్సిందేగా. నా ఫ్రెండ్ కరోనాలో చచ్చిపోయాడు, బజరంగ్ దళ్ కార్యకర్త. తను ఎంతో గోసేవ చేసిండు, అయినప్పటికీ కరోనాలో చచ్చిపోయాడు. నాకు కరోనా వచ్చింది, కానీ నేను క్రియాగా ప్రాక్టిస్తాను కాబట్టి నేను 3 daysలో రికవర్ అవ్వగలిగాను. ఇప్పుడు రికవరీ జస్ట్ 3 days. క్రియాగా మెడిసిన్ నేర్చుకోమంటే నేర్చుకోరు, ప్రాక్టీస్ చేయమంటే చేయరు, రామాయణ మహాభారత చదవరు, గీత చదవరు, సహస్రనామ పారాయణ చేయమంటే చేయరు, వారానికి ఒకసారి గుడికి వెళ్ళమంటే వెళ్ళరు. పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. పిల్లలు మెంటల్ డిప్రెషన్ పోయిండు, భయపడుతున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి, తల్లిదండ్రులు గమనించలేదంటే పెంపకంలో ఎంత వైఫల్యం ఉన్నది, అది ఎంతగా ఫెయిల్ అయ్యారని అర్థము. తెలంగాణ ఉద్యమాలు కూడా మన వాళ్ళే కదా చచ్చిపోయింది మొత్తము. తర్వాత తెలంగాణ వచ్చినాక
ఎవరి రాజ్యం వచ్చింది? రజాకారం రాజ్యం వచ్చింది. త్యాగమ్మకండి అనుభవించేది ఇంకొకడు. ఇంకా హిందువులకు ఎప్పుడు కవిపు కలుగుతుంది? ఎప్పుడు వారి కళ్ళు తెరుచుకుంటాయి? ఎప్పుడు మనకు చైతన్యం వస్తుంది? చాలా బాధ వేస్తుంది. 20 సంవత్సరాల నుంచి కూడా గ్రాస్ రూట్లో పడ్డ గ్రౌండ్లో కూడా కొన్ని వేల మందిని హిందూ నేషనలిస్ట్ని తయారు చేశాను. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ మన నేషనలిస్ట్ గవర్నమెంట్ రాలేదు. ఇప్పటికి కూడా, ఇప్పటి వరకు కూడా యాంటీ నేషనల్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా యాంటీ నేషనల్ గవర్నమెంట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, చరిత్రకర్మలు చచ్చిపోతున్నారు, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. వాడికి ఏం పట్టలేదు. వాడు వేరే స్టేట్స్లలో పోయి క్యాన్వాసింగ్ పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి కాంగ్రెస్ గెలిపిస్తాడట. రాహుల్ ఫేక్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడట. అప్పుడు 6 గ్యారంటీలు ఇస్తాడట. వాళ్ళకి ఎలాగో సిగ్గుండదండి. నమ్మడానికి మనం ఉండాల్సింది. ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారు, మేము ఎందుకు కొట్టేస్తామా అని. ఏమి లాభము? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే. విద్యార్థులు కూడా పరమ స్వార్థపరులు అయ్యి, యూనివర్సిటీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా వ్యక్తిగత స్వార్థం కోసం ఆలోచించి ప్రతిసారి ఒక పార్టీకి సపోర్ట్ చేసి తమ పెద్దల చేత కూడా ఓట్లు వేయించి గెలిపిస్తారు. తర్వాత మేము మోసపోయామా అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ చేత మోసపోయామా అంటున్నారు. మాకు జాబులు ఇవ్వటం లేదు అని మళ్ళీ పాత పాట పాడుతున్నారు. కేసీఆర్ మోసం చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేశాడు. 5 ఏళ్ళు అయితే అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు ఎవరు చేసిన పాపాన్ని ఎవరో శిక్ష. మేమేం కాంగ్రెస్ వాడిని కోట వేయలేదే, మేము బీఆర్ఎస్ వాడిని కోట వేయలేదే నేను. కానీ మాలాంటి నేషనలిస్ట్ కూడా అనుభవిస్తున్నారు కదా ఈ దుష్పరిపాలనను. ఈ రాజకీయాల కోసం టైం స్పెండ్ చేస్తూ హిందూ చైతన్యం కోసం స్పెండ్ చేసిన టైం లోపల నేను కేవలం సాధన వేసుకుంటే ఇప్పటికి ఎన్లైట్మెంట్ వచ్చు నాకు. నాకే కాదు, ఎంతోమందికి. ఐఎమ్ టోటలీ డిస్గస్టెడ్ అండ్ పెయిన్. ఇప్పటికైనా హిందూస్ యునైట్ అవ్వాలి. పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కమ్యూనిటీ హిందూస్ హ్యావ్ ఆల్వేస్ ఫెయిల్డ్. వీ హ్యాడ్ ఫెయిల్డ్ ఫర్ పాస్ట్ 1000 years యాజ్ ఎ కమ్యూనిటీ. హిందువులము మనం వ్యక్తులుగా బతికామే తప్ప మనము జాతిగా మనం ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే వచ్చాము. 1000 సంవత్సరాల నుంచి మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాము, ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నాము. మనం టెంపుల్స్కి ఒంటరిగా వెళ్తాము. మన అమ్మ ఒకరోజు వెళ్తుంది, నాన్నగారికి వీళ్ళప్పుడు నాన్నగారు వెళ్తారు, పిల్లలకు వీళ్ళనే వెళ్ళారు గుడి మీరు ముసలోళ్ళు పెద్దవాళ్ళు మీరే వెళ్ళాలి, మాకేం అవసరం. వాడు క్రికెట్ చూడడానికి వాడు వెళ్తాడు, అమ్మాయి సీరియల్ చూస్తూ అమ్మాయి ఉంటుంది. వాళ్ళు కాలేజీకి వెళ్తుంటే ఎవరు ర్యాగింగ్ చేస్తున్నాడో తెలియదు, వాడు ఎవరు ట్రాప్ చేస్తున్నాడో తెలియదు. ఇదివరకు సూట్ కేసులో ముక్కలు అయిపోతుంది. అప్పుడు మనం ఏడవడం. ఎంతమంది శ్రద్ధలు పోతారు, ఎంతమంది ఇంకెంతమంది బలవుతారు. 1000 సంవత్సరాల నుంచి బలవుతానే మనం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ చచ్చింది హిందూ జాతే. అందరికన్నా ఎక్కువ మంది మహిళలు అత్యాచారాలకు గురైంది హిందూ జాతే, హిందూ స్త్రీలే. అందరికన్నా గల్ఫ్ మార్కెట్ లోపల, యూరోప్ మార్కెట్ లోపల, గల్ఫ్ మార్కెట్ లోపల, మిడిల్ ఈస్ట్ లోపల సెక్స్ స్లేవ్స్గా అమ్మబడ్డది కూడా హిందూ మహిళలేనండి. అత్యంత విషాదకరమైన విషయం తెలుసా? ఇజ్రాయేలీలు యూదులు, హిట్లరు ఒక 10 మిలియన్ జూదులను చంపిండు. తర్వాత పాలస్తీనియన్ జిహాదీలు వాళ్ళని చంపారు. ప్రపంచాన్ని మరణించిండ్రా? యూదు జాతికి, ఇజ్రాయేలీలకు యూదు జాతికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచాన్ని మరణించిండ్రా? వాళ్ళు ఒక్కరోజు కూడా మరణించలేదు. 56 దేశాల మధ్య, 56 ముస్లిం కంట్రీస్ మధ్యలో ఒక్క ఇజ్రాయెల్ ఉండి అత్యంతికమైన మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా తయారయ్యి ఎదుర్కొని సక్సెస్ఫుల్గా నిలబడ్డారు. ఇజ్రాయెల్ నుంచి మనం ఎందుకు పాఠం నేర్చుకోం? మనలో యూనిటీ వచ్చినప్పుడు టెంపుల్ లోపల ప్రతి వీక్ మనం కంబైన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, అందరం కలవాలి. పిల్లలతోని తల్లిదండ్రులకు మంచి రిలేషన్షిప్ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను ఫ్రెండ్స్ లాగా చూడాలి. పిల్లలు ఏమాత్రం మొహమాటం లేకుండా తమ పేరెంట్స్కు తమ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలి. ఇవన్నీ జరగాలి. టెంపుల్స్ కోసం మనం షుడ్ గెట్ బ్యాక్ అవర్ టెంపుల్స్ అక్రాస్ ద కంట్రీ, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ వెస్ట్, మొత్తం దేశంలోని అన్ని దేవాలయాలు మన హ్యాండ్ ఓవర్ అయినప్పుడే ఆ టెంపుల్ ఎకానమీతోనే మన భారతదేశం డెవలప్ అవుతుంది. మనందరికీ సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు ఎందుకు భయం? ఫ్యూచర్ పట్ల భయం.
పక్క హీరోనికి వాడికి భయం, వాడు మూడు పెళ్ళిళ్ళు వేసుకుని 3 డజన్ల పిల్లగాళ్ళని కనడానికి భయం లేదు ఫ్యూచర్ గురించి. మనకెందుకు భయము? ఎప్పటికైనా చచ్చేది గ్యారంటీ కదా. బట్ డెత్ ఈజ్ సో సర్టెన్, వై డోంట్ యు డై ఫర్ ఎ గుడ్ కాజ్ అని స్వామి వివేకానంద చెప్పిండండి. వివేకానంద పుస్తకాలు ఎందుకు చదివారు? ఎందుకు నేర్పించారు? పెద్దలు చదువుతాయి కదా ఫస్ట్, పిల్లగాళ్ళకి చెప్పేది. పెద్దలకే రాకపోయా, పెద్దలే చదవకపోయారు. పిల్లలకి ఏం మంచి పుస్తకాలు ఉడితే కదా మీరు, పిల్లలకు బుద్ధి వచ్చేది, జ్ఞానం వచ్చేది. ఈ పిల్లల ఆత్మహత్యల కారణము కంప్లీట్లీ పేరెంట్స్ మిస్టేక్, గవర్నమెంట్ మిస్టేక్ అండ్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ యొక్క మిస్టేక్. ఇంతమంది తప్పుకు బలి పశువులు విద్యార్థులు. ఇట్ ఈస్ వెరీ బిగ్ సోషల్ క్రైమ్. సాంఘిక నేరం, పెద్ద సాంఘిక నేరం అనమాట. ఒక సమాజంలో కూడా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఆ సమాజం మొత్తం కూడా దానికి బాధ్యత వహించాలి. అంత రెస్పాన్సిబుల్ సొసైటీ అయినప్పుడు మాత్రమే ఆ దేశము ఫ్యూచరు గొప్పగా ఉంటుంది, ప్రకాశిస్తుంది, ప్రపంచం కూడా గొప్ప స్థానానికి ఎదగగలుగుతుంది. లెట్స్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ధర్మస్థలంగా వెళ్ళండి, చూడండి, ప్రత్యక్షంగా చూడండి. మన గుళ్ళని మనమే డెవలప్ చేసుకుందాము, మన దేవాలయాలను మనమే బాగు చేసుకుందాము. గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి టెంపుల్స్ లోపల, హుండీ లోపల డబ్బులు వేయకండి. అప్పుడే మాత్రమే టెంపుల్స్ మన టెంపుల్స్ లోపల ఇన్కమ్ పోయింది అనుకో, ఆటోమేటిక్గా గవర్నమెంట్స్ ఈ దుర్మార్గులు టెంపుల్స్ వదిలేస్తారు. అప్పుడు మన టెంపుల్స్ మనం తీసుకుంటే మనం నిర్ణయించుకుంటే మన దేశం మనం బాగు చేసుకోవచ్చు, మన పిల్లలు మనం కాపాడుకోవచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, స్మాల్ షాపులు పెట్టుకోవాలి. మన దేవాలయాల దగ్గర హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్ని మన పిల్లలకు పెట్టించినప్పుడు, వాడు సొంతంగా ఎకనామిక్గా డెవలప్ అయినప్పుడు, మనకి రోజుగా 1000 రూపాయలు సంపాదించుకునే పొజిషన్ మనకి వచ్చినప్పుడు వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? వాడు మన ఆడపిల్లల పట్ల, మగ పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్త వహించి ఎప్పుడు మీరు మానిటర్ చేస్తుండాలి. కనిపెట్టుకొని మీ పిల్లలను కాపాడుకోండి, లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. వివేకానందుడు ఏం చెప్పింది తెలుసా? ఒక 3 జనరేషన్స్ పాటు మీరు మీ సంస్కృతిని, మీ ధర్మాన్ని కనుక మర్చిపోయినట్టయితే, మీ జ్ఞాన పరంపరని, గురు పరంపర ఇచ్చినటువంటి మీ వారసత్వ సంపదను, మీ సంస్కృతిని, మీ ధర్మాన్ని మర్చిపోయినట్టయితే ఆ జాతికి భవిష్యత్తు ఉండదు, నశించిపోతుంది అని వివేకానందుడు చెప్పిండు. ఇంకా దేశం మిగిలిపోయిందంటే అది మన గొప్పతనం కాదు. శంకరాచార్య నుంచి మొదలుపెట్టుకొని రీసెంట్ టైమ్స్ వివేకానంద వరకు, ఈనాటి గురువుల వరకు, సద్గురు శివానందమూర్తి వారు, గణపతి సత్యానంద స్వామి వారు, చిరంజీవి స్వామి వారు, శంకరాచార్య వారు, సద్గురు జగది వాసుదేవ్ లాంటి మహాత్ములు, శ్రీ శ్రీ రవిశంకర్, ఇటువంటి రామ్దేవ్ బాబా, పతంజలి, ఇటువంటి ఇంతమంది మహాత్ములు తమ త్యాగం చేయడం వల్ల ఈ జాతి ఇంకా నిలబడి ఉన్నది తప్ప మన ప్రత్యేకత, మన గొప్పతనం ఏం లేదు. ఇప్పటికైనా మన గురువుల మార్గంలో నడుద్దాం. మన దేశాన్ని, మన ధర్మాన్ని, ముఖ్యంగా మన ఆడపిల్లల మన ప్రాణాలను కాపాడుకుందాం. జై శ్రీరామ్, వందే మాతరం.